విద్యార్థిని డాక్టర్ ఆఫ్ మహాదేవ్ ఎంపీపీ స్కూల్ మత్యాపురం 5th క్లాస్. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతిగక పారు నేరును ద్విజ్జుడు చెప్పాడిన యూరనుండుము చెప్పాడుకున్నట్టి యూరు చొరకుము సుమతి బద్దెన. ఓ మంచి బుద్ధి గలవాడ, అవసరానికి అప్పిచ్చువాడు వైద్యుడు ఎల్లప్పుడు ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రభావము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకంబుర. నవయుగాల బాట నార్ల మాట నార్ల వెంకటేశ్వరరావు. ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. చంపదగిన ఎట్టి చదురు తన చేత జిక్కెనేని గీడి చెయ్యరాదు, పుసక మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినరవేమ వేమన. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చెయ్యరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుక గుచ్చుతున్న చోట, గుణకోవిధులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట వివేకులుండెరే నచ్చట. మొసమండు సుగుణకార పెన్నయ్య సింగలిమని చాటువు. చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితుడు లేని చోట, విద్యను మెచ్చుకునే చోట, రాజు దయ లేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హాన్యే కలుగుతుందని పెద్దలు చెప్తారు. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్య హక్కు వలన జనత నెరచు, సత్యం ఒకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ పోతులూరి వీర బ్రహ్మం. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్య హక్కు వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపలన్నీ నశించిపోతాయి. రులేయవి యురణించిన నరవర యప్రియము కనవనంబు నకగుంద నొరులకు నవిసేయకునికి బరయనము పరమధర్మ పతములకెల్లా తిక్కన. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చెయ్యకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది. నీతియే మూలము, విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకము, నీతియే భూత ప్రీతియు నీతియుతం డెప్పుడందు నీ యథాపదము. ఏటుకూరి వెంకట నరసయ్య. విద్యకు నీతియే ఆధారం, చతుర్విధ పురుషార్థ తత్వాన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతే. సర్వభూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతే. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. చదువని వాడగ్నుడు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్. చదువగా వలయును జనులకు చదివించేదా నొరియలొద్ద చదువుము తండ్రి పోతన. చదువని వాడికి ఏమి తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా చదువుకో అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. తరువుల తిరస ఫలాభార గుర్తాంగంచు నింగి వ్రేలుచు నమృద్ధి మొసంగు మేఘు దుద్దదులు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము. భర్తహరి శుభశితం. చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందారు. ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం.